హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేతిస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సో ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగ్ రొటీన్ నుంచి అండ్ ఆఫ్టర్నూన్ రొటీన్ వరకు ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. బిఫోర్ ఎలా అయితే వ్లాగ్స్ చేసేదానో అలానే చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఎలా కావాలి అండ్ మీకు నచ్చుతున్నాయా లేదా అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. అండ్ ఇక్కడైతే నిన్న పనామే రాలేదండి. సో నేను ఇంకా నైట్ లేట్ అయిపోయిందనమాట ఆర్డర్స్ అన్నీ ప్యాక్ చేసి పంపించేసరికి. సో ఇవి అయితే మార్నింగ్ ఇడ్లీ పెట్టాను నేను. ఇడ్లీ పాత్ర కూడా ఇంకా తోమలేదు, నైట్ బాగా లేట్ అయిపోయింది. సో పాపకైతే దోశ పిండి ఉందండి కొంచెము. సో దోశ పోసేస్తున్నాను అండ్ మా కోసం ఇంకా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ పెడుతున్నాను. సో ముందే అయితే పాప హడావిడి ఉంటుంది కాబట్టి పాపకి రైస్ కర్రీ అవి చేసేసి దోశ కూడా పోసి తను తింటూ ఉంది. నాకు కొంచెం ఫ్రీ టైం ఉందన్నమాట. మేము కొంచెం లేట్గా తింటాం కాబట్టి పాప వెళ్ళిపోయిన తర్వాత సో టైం ఉంది కదా అని చెప్పేసి ఇదైతే కొంచెం నిదానంగా నేను వాష్ చేసుకుంటున్నాను. బిఫోర్ డే నేను మొత్తం ఒక తట్టకైతే మొత్తం తోమేశానండి అంట్లన్నీ కూడా. కాకపోతే ఇంకేదో చిన్న చిన్న పాత్రలు ఉన్నాయన్నమాట. ఇడ్లీ పాత్ర కూడా ఉండిపోయింది. నేను ఇంకా నైట్ బాగా లేట్ అయిపోయిందనమాట. అందువల్ల ఇంక చేయలేదు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందులో ఫోన్ చేస్తే ఆమెకి రేపు మార్నింగ్ వస్తానని చెప్పింది. సో ఆమె వస్తుంది కదా, నేను త్వరగా క్లియర్ అయిపోయిందిలే, ఇంకా మార్నింగ్ ఆమె వచ్చి క్లీన్ చేసేస్తుంది అనుకున్నాను. సో ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ పాపకు దోశ పెట్టేశానండి. నేను ఇంకా ఇడ్లీ కూడా పెట్టడం అయితే స్టార్ట్ చేసేసాను. అండ్ పాపకైతే ఈ మధ్య మళ్ళీ స్కిన్ అవి స్పాట్స్ అయితే కనిపిస్తున్నాయండి, వైట్ స్పాట్స్. మెయిన్గా కంటి మీద బాగా మనకి అంటే పొక్కులు లేసినట్టు వస్తుంది కదా, అట్లా వస్తుందన్నమాట. అది చిన్నగా స్టార్ట్ అయింది, పెద్దగా వచ్చింది రైట్ ఐ మీద అండ్ రైట్ కన్ను దగ్గర కూడా కింద అట్లా వచ్చిందనమాట. సో కంపల్సరీ మాయిశ్చరైజర్ మళ్ళీ స్కిప్ చేయకుండా తనకి అప్లై చేస్తున్నాను. ఎలా ఉంటుందో చూడాలి. అండ్ నెక్స్ట్ అయితే అమెజాన్లో మనకి గ్రేట్ ఇండియన్ ఫ్రీడమ్ ఫెస్టివల్స్ అయితే జరుగుతుంది కదండి. 6th వరకు ఉంటుందన్నమాట. రేపే లాస్ట్. మీరు ఏమైనా ప్రోడక్ట్స్ తీసుకోవాలనుకుంటే మంచి ఆఫర్స్ ఉంటాయి, ట్రై చేయండి. అక్కడైతే నేను కొన్ని ప్రోడక్ట్స్ తీసుకొని చూపిస్తాను. ఇది లాస్ట్ టైం మీకు చూపించాను, డేగ్యా అని చెప్పేసి. ఇదైతే నేను ఇప్పుడు ఆర్డర్ పెట్టుకున్నానండి. ఇది కంప్లీట్లీ న్యాచురల్ అంట, అంటే చిన్నపిల్లలు కూడా యూస్ చేయొచ్చంట. మా పాప అప్పుడప్పుడు అడుగుతుందండి, తనకి నేను లిప్స్టిక్ వేయాలంటే అది మొత్తం మళ్ళీ కడుపులోకే పోతుంది కదా అని చెప్పేసి నాకు ఈ ఆప్షన్ తెలిసిన తర్వాత ఓకే, పాప అడిగినప్పుడు కూడా వేయొచ్చు. ఇది ఏంటంటే లైట్ కలర్ కూడా వస్తుందండి. అందుకోసమని తీసుకున్న, పిల్లలకు కూడా యూస్ చేయొచ్చు అని చెప్పేసి. మెయిన్గా పిల్లల కోసమే అనమాట. అండ్ మనకు కూడా న్యాచురల్ యూజ్ చేస్తే బెస్ట్ కదా. సో ఈ స్మెల్ కూడా ఎంత బాగుందంటే అసలు చాలా బాగుందండి స్మెల్. ట్రై చేయాలనుకుంటే పిల్లలు ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ అయితే నేను ఒక బ్రాస్లెట్ ఒకటి తీసుకున్నానండి, షైనింగ్ దివా ఫ్యాషన్ జవేరీ పర్ల్స్ నుంచి. ఈ ట్యాగ్ కనుక తీసేసామంటే మనకి అది రిటర్న్ కూడా తీసుకోరంట. ఇట్లా ప్రతి దానికి ఇయర్ రింగ్స్ కూడా ఇట్లా ట్యాగ్ చేస్తారండి జవేరీ పర్ల్స్ వాళ్ళు. మీరు ఒకవేళ రిటర్న్ చేయాలి అనుకుంటే మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఇదైతే నేను పెద్ద సైజ్ వస్తుంది అనుకున్నాను, బట్ ఇది చూడగానే నేను షాక్ అయ్యాను అనమాట. చిన్నపిల్లల సైజ్ వచ్చింది. ఓకే, నాకంటే పాప ఉంది, సో పాపకు సరిపోతుందిలే అని చెప్పేసి ఇంక ఉంచేసాను దాన్ని. అండ్ నెక్స్ట్ అయితే షైనింగ్ దివా ఫ్యాషన్ నుంచి ఒక ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి. బ్రాస్లెట్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. మా పాప అయితే రాగానే చూసి ఉంచేయమ్మా నాకు కావాలని అడిగింది. సో నేను ఇంకా అది అయితే పాప కోసం ఉంచిపెట్టేశాను. నెక్స్ట్ ఈ గ్రీన్ స్టోన్ హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ అండి, చాలా బాగున్నాయన్నమాట. పెద్ద వెయిట్ కూడా నాకేం అనిపించలేదు. నాకు జుమ్కాస్ పెట్టుకున్న ఫీలింగ్ ఉన్నింది, బట్ చాలా లెంత్ ఉందండి జుమ్కాస్ కన్నా కూడా. పైన అంతా గోల్డ్ కలర్లో స్టోన్స్ వచ్చి కిందకు ఒక లైన్ వచ్చి కింద అయితే ఇట్లాగా చాలా కలర్స్ అయితే ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయండి. నేనైతే గ్రీన్ తీసుకున్నాను. అవి చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ అయితే ఇంకొకటి పార్టీ వేర్కి ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇది కొంచెం నేను వేరే ఎక్స్పెక్ట్ చేశాను కానీ బట్ ఇలా వచ్చిందనమాట. పైన వైట్ కలర్లో ఉండేది స్టోన్ లాగా ఉందండి, చాలా బాగుంది షైనింగ్గా. అండ్ కింద ఈ చైన్స్ ఏదైతే వచ్చాయో అవే కొంచెం క్వాలిటీ తక్కువ అనిపించింది. అదర్వైజ్ రిమైనింగ్ అంతా కూడా బాగుందనమాట. సో నాకైతే పెద్ద సూట్ అవ్వదు, బట్ పార్టీ వేర్ వాళ్ళకైతే, అంటే పార్టీ వేర్ మనము ట్రెడిషనల్గా కాకుండా కొంచెం వెస్ట్రన్గా రెడీ అయితే మాత్రం చాలా బాగుంటాయి. సో నేనైతే వన్ సైడే పెట్టుకొని చూపిస్తున్నానండి, మీకు ఎలా ఉంటుందో లుక్ చూపించడం కోసము. అండ్ నెక్స్ట్ అయితే నేను ఒకటి, ఇది ఎల్లో చైమ్స్ నుంచి ఒక జ్యువెలరీ తీసుకున్నానండి. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తుందని. చాలా బాగా వచ్చిందండి. ఇది రోజ్ గోల్డ్ అనమాట. మనకి నైట్ టైం పార్టీస్కి అయితే సూపర్గా ఉంటుంది. అండ్ క్వాలిటీ పరంగా కూడా మనం పెట్టిన ప్రైస్కి వర్త్ అండి. సో మీకు దగ్గరగా పెట్టి కూడా చూపిస్తాను. ఇందులో మనకి చాలా డిజైన్స్ ఉన్నాయి. నాకు ఈ డిజైన్ అయితే చాలా సింపుల్గా బాగుంటుంది అనిపించింది. అంతా కూడా లీఫ్ డిజైన్ లాగా వస్తుందన్నమాట మొత్తం కూడా. దీనికి ఇయర్ రింగ్ సెట్ కూడా ఉందండి. ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను. ఇయర్ రింగ్స్ కూడా సింపుల్గా ఉంటాయి. ఇది యాక్చువల్గా నేను లెఫ్ట్ ఇయర్కి పెట్టుకోవాల్సింది, చూసుకోకుండా రైట్ ఇయర్కి పెట్టుకున్నాను. సో చూసారా, ఇది రైట్ ఇయర్ది అనమాట, అది లెఫ్ట్ ఇయర్ది. సో ఇది ప్రైస్ అయితే చాలా తక్కువే ఉన్నిందండి. మీరు కూడా తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ట్రై చేయండి. మై హాల్ స్టోర్ లింక్ కూడా ఉంటుంది, అందులో అయితే నేను చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. మీరు డైరెక్ట్గా కార్ట్కి యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా నేను ఈ వర్క్స్ అయితే స్టార్ట్ చేశానండి. షాంపూ అనేది మిక్స్ చేసామన్నమాట.
సో ఇదైతే నేను మొత్తం కూడా బాటిల్స్ మా బ్రదర్ కొంచెం వేసి వెళ్ళాడు. ఇంకొంచెం పెండింగ్ ఉంటే నేను అది కంప్లీట్ చేసేస్తున్నాను. అలాగే స్టిక్కర్స్ కూడా వేసేస్తున్నాను, లేబుల్స్. అండ్ దెన్ ఇక్కడ ఇవాళ సేల్ పెట్టాం కదండి 4th డే, నేను ముందు ఆ వీడియోస్ అవన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను. సో వాళ్ళు మెసేజెస్ చేసినప్పుడు రిప్లైస్ అయితే ఇస్తున్నానండి. కొంతమందికి వాయిస్ రిప్లైస్ ఉంటాయి, కాల్స్ ఉంటాయి. సో ఇలా అది చేసుకుంటూ ఒక పక్క ఈ వర్క్ కూడా చేసుకుంటూ ఉన్నాం అనమాట. సో ఈ షాంపూస్కి అయితే అన్ని లేబుల్స్ వేసేసి పక్కన పెట్టేసాను. ఇవన్నీ కూడా ఈరోజు నైట్కి డిస్పాచ్ చేయాలండి. ఆయిల్స్ అయితే రెడీగా ఉన్నాయి, షాంపూస్ కూడా రెడీగా పెట్టాము. అండ్ కొంతమంది ఇక్కడ బెంగళూరు నుంచి డైరెక్ట్గా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. రెడీగా ఉన్నాయనుకోండి, మాకు కూడా టెన్షన్ లేకుండా హ్యాపీగా ఇచ్చేయచ్చు అనమాట. సో ఇక్కడ బాబు కూడా స్కూల్కి వెళ్ళలేదండి ఇవాళ. వాడికి కొంచెం హెల్త్ బాగాలేదనమాట. ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగుండట్లేదు. నైట్ కూడా హాస్పిటల్కి వెళ్ళి వచ్చి ఆ కొరియర్స్ అన్నీ డిస్పాచ్ ప్యాకింగ్ చేసేసరికి మాకు చాలా టైం పట్టేసింది. టిప్ చెప్దాం అనుకుంటున్నానండి. నేను ఎక్కువ అబ్జర్వ్ చేసింది అండ్ చాలా మంది దగ్గర చూసింది. సో ఎక్కువ హౌస్ వైఫ్స్ ఏం చేస్తారు చెప్పండి, మనం నార్మల్గా ఏంటంటే జడ వేసుకున్నా కూడా మెడకు అంతా తగులుతూ ఉంటుంది, అటు ఇటు చిరాగ్గా ఉంటుంది అని చెప్పేసి. షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. సో పైకి పెట్టేసుకుంటాం, ఇట్లా క్లిప్ పెట్టేసుకొని మనం గట్టిగా పట్టుకోవడం వల్ల మనకి ఈ ఫ్రంట్ అనేది హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందండి. అది మనం ఇట్లా లాగినట్టుగా వస్తుంది కదా. సో మనకి ఆ టైట్నెస్ వల్ల ఫ్రంట్ చాలా మందికి హెయిర్ అనేది లాస్ అవుతూ ఉంటుంది అనమాట. మామూలుగా బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉంటే ఎప్పుడు ముడి పెట్టుకునే ఉంటున్నాను. సో దానివల్ల నాకు కూడా లైట్గా అయితే అక్కడ హెయిర్ లాస్ అయిందండి. సో నేనైతే ఎక్కువ ఈ మధ్య కొంచెం జడేసుకొని ఉండడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు కూడా ఏమంటే ఇంకా వర్క్ ఉంది ఇంట్లో, ఇంతసేపు ఉంచుకొని తర్వాత మళ్ళీ జడేసుకుందాం అనుకుంటున్నా. సో మీరు కూడా ఫాలో అవ్వండి. మనకి ఈ ఫ్రంట్ పార్ట్లో హెయిర్ లాస్ అవ్వడం అనేది మనం తగ్గించుకోవచ్చు. మనసు కానీ చాలా విషయాలు మన కంఫర్ట్ జోన్లో వెళ్ళిపోతాము. సో మనకి ఎట్లా బాగుంటే అట్లాగా. సో దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మనం అసలు చూడము. ఈవెన్ నేను కూడా ఇప్పుడు సాటిన్ పిల్లోస్ కవర్స్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను. సో అంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడం కన్నా కూడా నేను క్లాత్ తెచ్చుకొని స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలాగో మనకి స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి, అంటే చిన్న మిషన్ ఇంట్లో ఉన్న స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా హ్యాపీగా పిల్లో కవర్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లాంటి కాటన్వి యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువ యాక్నే ఉండే వాళ్ళకి యాక్నీ ప్రాబ్లం అవుతుంది. అలాగే హెయిర్ ఫాల్ అంటే డాండ్రఫ్ ఇది మనం ఎక్కువ యూజ్ చేసినప్పుడు దీనికి ఉండిపోతుందండి. కాటన్ మనకి ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఈ స్కిన్ కానీ టచ్ అవుతుంది కాబట్టి మళ్ళీ మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో దానికోసం కొంచెం సాటిన్ తీసుకోండి. అదైతే మనము ఒక 3 or 4 daysకి వాష్ చేసుకున్నామంటే సరిపోతుంది. పడతావు పడతావురా. తెలిసి కూడా ముడి పెట్టుకోవడం ఎందుకులే అని చెప్పేసి ఇక్కడైతే నేను అల్లుకుంటున్నాను అండి. వన్స్ ముడి పెట్టాను అనుకోండి ఇంక ఈవినింగ్ వరకు అలానే ఉంటుంది అనమాట. సో అందుకోసం ఇక్కడ కొంచెం గట్టిగా అల్లేసుకుందామని అల్లేసుకుంటున్నాను. సో లాస్ట్ టైం నేను ఒక వీడియోలో హెయిర్ స్టైల్ అనేది కొంచెం ఫోల్డ్ చేశానండి. సో అది అయితే 1 or 2 members అడిగారు ఒకసారి చూపించమని చెప్పేసి, అదే చూపిస్తున్నాను ఇక్కడ. ఎట్లాగో ఇప్పుడు జడ వేసుకున్నాను కదా అని. సో ఇదేమంటే అందరూ తెలిసే ఉంటుందండి, ఎండింగ్స్ ఉంటుంది కదా, ఎండింగ్స్ తీసుకెళ్ళి మనం ఇక్కడ పెట్టుకొని పిన్ అయినా పెట్టుకోవచ్చు ఇటు సైడ్. లేదంటే నేనైతే రబ్బర్ బ్యాండ్ని బట్టండి, కొంచెం ఇది మంచిగా పెద్దగా ఉంటుంది కాబట్టి దీని లోపలికి ఇట్లాగా ఫోల్డ్ చేసేస్తాను అనమాట. చేసేస్తే మనకి ఇట్లా మంచిగా వస్తుందండి. అంటే కొంచెం హెయిర్ లెంత్ ఎక్కువ ఉంటుంది. ఈ మధ్య నాకు అంత లెంత్తో బయటకు వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపించి ఇట్లా ఫాలో అవుతున్నాను అనమాట. బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఇలానే వేసుకుంటున్నాను. సో అదేంటంటే మనకి మరీ అంత పొడవుగా అనిపించదు. తీసేసినా బాబుని పెట్టుకొని నాకు తెలిసి వీడియో కంటిన్యూగా తీయడం ఈరోజేనండి. కాకపోతే ఈరోజు కొంచెం వాడు బెటర్గా ఉన్నాడు. ఎందుకంటే నా వెనకాలే అంటే అంత సైలెంట్గా తిరగడు అనమాట, ఏ పని చేయనివ్వడు, అడ్డుపడేవాడు. బట్ ఈరోజు మాత్రం కొంచెం బెటర్గా ఉన్నాడు. అండ్ ఇదైతే నేను ఒకటి మ్యాట్రెస్ ప్రొటెక్టర్ తీసుకుందాం అనుకుంటే మీషోలో తీసుకున్నాను కానీ బట్ నాకు ఎందుకో పెద్ద వర్క్ అయినట్టు అనిపించట్లేదు. మీకు ఏమన్నా మంచి తెలిస్తే నాకు సజెస్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా బాబు ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదండి. ఇదంతా బ్రేక్ఫాస్ట్కి ముందనమాట, 9:30 బిఫోర్ ఈ వర్క్ రొటీన్ అంతా కూడా. సో ఇంకా బాబు అయితే బ్రష్ చేపించి ఫుడ్ పెట్టేద్దామని తీసుకెళ్తున్నాను. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. ఇది ఒకటి ప్యాకింగ్ మిగిలిపోయిందనమాట. ఈ కార్ట్ వాళ్ళు కొంచెం త్వరగా వస్తారండి, ఈ కార్ట్ వాళ్ళు. సో రోజ్మెరీ ఆయిల్ ఆర్డర్ పెట్టుకున్నారనమాట. కస్టమైజర్ కూడా చేస్తాం మనము. మీరు కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే నాది నెంబర్ ఉందండి. కుదిరితే నేను అంటే షార్ట్స్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను, ఒకసారి చూడండి.
స్క్రీన్ మీద ఇస్తాను కుదిరితే కనుక. కస్టమైజ్డ్ ఆయిల్స్ మనకి పెద్దగా ప్రాఫిట్ అయితే ఏముండదండి, కాకపోతే అడుగుతారు అని చెప్పేసి నా దగ్గర ఫ్రెష్వి అవైలబుల్ ఉంటే చేసిస్తూ ఉంటారు అనమాట తక్కువ మార్జిన్. సో యాక్చువల్గా అయితే ఇంత హడావిడి ఉంటుందండి సేల్ ఉన్నప్పుడు. నాకు అన్నీ ఒక్కసారి వచ్చి పడతాయన్నమాట. అప్పుడు బాబుకు బాగాలేదు, వాడికి స్కూల్కి కూడా పంపించలా, వాడేమో నా వెనకాల తిరుగుతూ ఉన్నాడు. మా హస్బెండ్ కూడా వర్క్ ఉంది, పాపం ఆయన అప్పటికి గ్రౌండ్ తీసుకెళ్ళి కొంతసేపు ఆడిపించి తీసుకొచ్చాడు అనమాట. అండ్ ఇప్పుడైతే సడన్గా ఒక అమ్మ నిన్న చెప్పారు, సో ఈరోజు డైరెక్ట్ పోర్టల్ బుక్ చేసుకున్నారనమాట. సో అది రెడీ చేశాను. కర్రీ సగం చేశానండి, ఆపేసాను. ఎందుకంటే టమాటాస్ కట్ చేయలే ఇంకా నేను వంట చేస్తూ ఒక్కొక్కటి వేసుకుంటే కట్ చేయలేదు. ఎగ్స్ అయితే బాయిల్ చేసేసాను. సో ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయాలన్నమాట. ఇంకా కొంచెం పెండింగ్ కూడా ఉన్నాయండి. మిక్స్డ్ హెన్నా అయిపోయింది, అది కూడా మిక్స్ చేయాలి. సో కుదిరితే అది డెలివరీ కొరియర్ అనమాట. సో వాళ్ళు వచ్చి 3:34 ఆ టైంకి వస్తారు. కుదిరితే ఈ లోపల ఇది కూడా ఫినిష్ చేయాలి. పనామ్ కూడా ఈ రోజే రాలేదండి. ఈవినింగ్ నేను అన్ని క్లియర్ చేశాను, మళ్ళీ పడిపోయాయి అనమాట. నేను మార్నింగ్ ఆమె వస్తుందిలే అని చెప్పేసి ఇట్లానే పెట్టేశాను. నాకు టైం కూడా లేక నైట్ నిద్ర లేదు. ఇంకా బాబుతో వాడికి నైట్ ఫుల్ ఫీవర్. సో ఇంకా మార్నింగ్ నేను 7 పైన అయిందండి లేచేసరికి. సో హడావిడిగా పాపకి బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇవన్నీ చేసి పంపించేసరికి సరిపోయిందనమాట. పాప వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఇన్స్టాలో సేల్ ఉంది కదండి, ఇవాళ 4th డే, ఇంకా 2 days మాత్రమే ఉంది. ఒక వీడియో షేర్ చేద్దాము, రోజుకి 2-3 వీడియోలు షేర్ చేద్దాం అనుకుంటాను. బట్ ఒక్క వీడియో షేర్ చేసరికి నాకు టైం సరిపోతుంది అనమాట, కుదరట్లేదు అసలు. ఈ రోజు కుదిరితే మాక్సిమం ఇంకొక 1 or 2 వీడియోస్ అయితే షేర్ చేస్తాను నైట్ లోపల ఇన్స్టాగ్రామ్లో. అండ్ ఇప్పుడైతే ఇంకా కర్రీ ప్రిపేర్ చేస్తానండి. బాగా దాహం కూడా వేస్తుంది, వాటర్ కూడా తీసుకోలేదు. ఎవ్రీడే ఇలా ఉంటుందని కాదండి, సేల్ పెట్టినప్పుడు మెయిన్గా కొన్ని సడన్ ఉంటాయన్నమాట. ఒక్కోసారి ఫాస్ట్ కొరియర్ అంటే వాళ్ళు మేము ఈ టైంలో వెళ్ళిపోతాము మాకు పంపించండి అంటే కొన్ని ఫాస్ట్ కొరియర్స్. సో వీటి వల్ల హడావిడి అవుతుంది, లేకపోతే కూల్గానే ఉంటుంది అనమాట. మెయిన్ స్కూల్కి వెళ్ళాడు అనుకోండి, నాకు కొంచెం టైం కుదురుతుంది ఏమన్నా చేయడానికి. ఇప్పుడు నేను వంట చేసిన తర్వాత ఇంక మళ్ళీ ఇవన్నీ క్లియర్ చేసుకోవాలి, చాలా టైం పడుతుంది. అండ్ ఇంకొక చిన్న షూట్ కూడా ఉందన్నమాట. ఆల్మోస్ట్ టైం అయితే 12:30 పైన అయిపోయిందండి. ఇక్కడ నేనైతే కర్రీ పొయ్యి మీద పెట్టేశాను. అండ్ ఇక్కడైతే ఇవి సర్దుతున్నాను అనమాట. కొంచెం ఇవి అంట్లు అయితే క్లియర్ చేద్దాము. ఆమె ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదండి. ఇంకా నాకు అర్థమైపోయింది అనమాట ఆమె వాళ్ళు రాదేమో అని చెప్పి. మళ్ళీ ఇక్కడ వేరే అక్క వాళ్ళకి వస్తామన్నమాట. అక్కకు కాల్ చేస్తే రానని చెప్పిందిరా, బాగాలేదని చెప్పింది. సో ఇంకా నేను డిసైడ్ అయిపోయాను అనమాట, ఇవాళ ఎట్లా అయినా సరే అంట్లన్నీ క్లియర్ చేసేయాలి అని చెప్పేసి. నాకు కరెక్ట్గా ఎప్పుడైతే నేను సేల్ పెడతానో అప్పుడే బాబుకు బాగాలేకపోవడం కానీ, లాస్ట్ సేల్ అప్పుడు కూడా ఇంతేనండి, చాలా హడావిడి అయిపోయింది. ఫుడ్ ఆర్డర్స్ ఉంటాయి, ఫుడ్ ప్రిపేర్ చేయాలి. లాస్ట్ టైం కూడా 3 or 4 days అయితే లీవ్ పెట్టారనమాట అమ్మ. ఈసారి కూడా ఒక 2 days అయితే లీవ్ ఉన్నింది. ఇలా ఉంటుందన్నమాట.